ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆఫ్రికా ఖండం గురించి తెలుసుకోబోతున్నాము. ఆఫ్రికా ఖండం అనగానే మనకు ఒకటే గుర్తొస్తుంది. ఫస్ట్ చిన్నప్పటి నుండి నేర్చుకుంది ఆఫ్రికా అనేది చీకటి ఖండము అని. దీంతోపాటు ఆఫ్రికా అనేది ఒక పీఠభూమి ప్రాంతం. ఓకేనా? ఇందులో చాలా నదులు, చాలా సరస్సులు ఉన్నాయి. అతి పొడవైన వెడల్పైన నదులు, సరస్సులు ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి. మళ్ళీ ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద బంగారం, వజ్రాల గనులు కూడా ఈ ఖండంలోనే ఉన్నాయి. ఆఫ్రికా ఖండం అనేది భారతదేశానికి పశ్చిమాన ఉంటుంది. మానవ జాతి మొదటిగా ఉద్భవించింది ఆఫ్రికా ఖండంలోనే. మానవుడు అనేది ఫస్ట్ పుట్టింది ఎక్కడ? ఆఫ్రికా ఖండంలోనే. ఈ ఖండం ప్రత్యేకతలు ఏంటి అంటే పెద్ద పెద్ద ఎడార్లు, దట్టమైన అడవులు, అతి పొడవైన వెడల్పైన నదులు, లెక్కలేనన్ని సరస్సులు ఉన్నాయి ఈ ఆఫ్రికా ఖండంలో. ప్రపంచంలోని అతిపెద్ద బంగారం, వజ్రాలు గనులు కూడా ఈ ఖండంలోనే ఉన్నాయి. ఉగండాలో భూమధ్యరేఖ ప్రాంతపు అడవులున్నాయి. కెన్యా దేశంలో సవన్నాలున్నాయి. నైల్ నది ఒడ్డున కైరో నగరం ఉంది. కైరో నగరం ఎక్కడ ఉందంటే నైల్ నది ఒడ్డున ఉంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఆఫ్రికా అనేది పీఠభూమి ప్రాంతం అని. ఇప్పుడు విశాల పీఠభూమి. ఆఫ్రికా ఖండం ఒక విశాలమైన పీఠభూమి. ఈ పీఠభూమి అన్ని ప్రాంతాల్లో సమానం ఎత్తు లేదు. ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం టాంజానియాలోని కిలిమంజారో పర్వతం. ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం ఏంటిది? టాంజానియాలోని కిలిమంజారో పర్వతం. కిలిమంజారో ఎక్కడుందంటే ఆఫ్రికా, టాంజానియాలో ఉంది. ఒక పాట కూడా ఉంది మనకు, కిలిమంజారో అని. అది ఎక్కడుందంటే ఆఫ్రికా, టాంజానియాలో. ఆఫ్రికా ఉత్తర భాగాన అట్లాస్ పర్వతాలు ఉన్నాయి. ఆఫ్రికాకు ఉత్తర భాగాన ఏ పర్వతాలు ఉన్నాయి? అట్లాస్ పర్వతాలు ఉన్నాయి. ఆఫ్రికాలో ప్రవహించే ముఖ్యమైన నదులు, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బాక్స్. నైల్ నది, దీన్ని ఈజిప్ట్ ప్రధాన ప్రదేశం. ఈజిప్ట్ కలిసే ప్రదేశం సముద్రం ఎక్కడ? మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. నైల్ నది ఎక్కడ కలుస్తుంది? మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. నైజర్ నది ఎక్కడ కలుస్తుంది? అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. కాంగో నది అట్లాంటిక్ మహాసముద్రంలో, జాంబేజీ హిందూ మహాసముద్రంలో కలుస్తుంది. ఇది ఇంపార్టెంట్. నైల్ నది ఎక్కడ కలిసే సముద్రం ఎక్కడ? మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. నైజర్ అట్లాంటిక్, కాంగో అట్లాంటిక్, జాంబేజీ హిందూ మహాసముద్రం. ఇంకొకటి, నైల్ నది విక్టోరియా సరస్సు నుండి ఏర్పడుతుంది. నైల్ నది ఎక్కడి నుండి ఏర్పడుతుంది? విక్టోరియా సరస్సు నుండి ఏర్పడుతుంది. మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. నది ఎగువ ప్రాంతంలో కలిగే అధిక వర్షపాతం వల్ల ఈ నది సహారా ఎడారి గుండా ప్రయాణించగలుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఉంది, నైల్ నది ఈ సరస్సు నుండి పుట్టింది. ఎక్కడి నుండి పుట్టింది? న్యాసా, ఇరి, హ్యూరాన్, విక్టోరియా. ఆన్సర్ ఏంటి మీకు తెలుసు, విక్టోరియా. నైల్ నది ఈజిప్టు గుండా ప్రయాణించి మధ్యధరా సముద్రంతో కలియును. ఇప్పుడే చెప్పుకున్నాం, నైల్ నది ఈజిప్టు గుండా ప్రయాణించి, ఈజిప్ట్ అంటే విక్టోరియా సరస్సు, అక్కడ ప్రయాణించి మధ్యధరా సముద్రంలో కలియును. ఈ నది తీరాన ఈజిప్టు లేదా నైల్ నది నాగరికత అభివృద్ధి చెందినది. ఈ నది నీటి ద్వారా కొన్ని వేల సంవత్సరాల నుండి ఈజిప్ట్లో నేలల సాగు చేయబడుతున్నాయి. ఇక్కడ చూడండి, సహారా ఎడారి గుండా ప్రవహించే నది ఏంటి? సహారా ఎడారి గుండా ప్రవహించే నది ఏంటి? నైలు నది. నైల్ నది దీని గుండా ప్రవహిస్తుంది. దేని గుండా ప్రవహిస్తుంది నైల్ నది? సహారా ఎడారి గుండా. దీన్నే రివర్స్ ఇచ్చిండు. ఇక్కడ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆఫ్రికాలోని ఎత్తైన పీఠభూమిలో చాలా పొడవైన ఇరుకైన లోయలున్నాయి. ఈ లోయలలో విశాలమైన సరస్సులున్నాయి. వాటిలో ముఖ్యమైనవి విక్టోరియా, టాంగాన్యాక, న్యాసా. ఇవి సరస్సులు. ఎక్కడ? ఆఫ్రికాలో ముఖ్యమైన సరస్సులు విక్టోరియా, టాంగాన్యాక, న్యాసా. ఆఫ్రికా సరస్సులో విక్టోరియా సరస్సు పెద్దది. ప్రపంచంలో పరిశుభ్రమైన నీరు లభించే పెద్ద సరస్సులో ఒకటి ఏంటి? విక్టోరియా. అది ఎక్కడుంది? ఆఫ్రికాలో ఉంది. నైల్ నది విక్టోరియా సరస్సు నుండి పుడుతుంది. ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ నది తీరాన కైరో నగరం ఉంది. ఈ ఖండం ఉత్తర ప్రాంతంలో ఎలాంటి నదులు ఉండవు. వర్షపాతం చాలా తక్కువ ఉండే ప్రాంతాన్ని సహారా ఎడారి అంటాం. సహారా ఎడారి దిక్కు ఎక్కువ నదులు ఉండవు, వర్షపాతం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ ఎడారిలో ప్రవహించే ఏకైక నది నైల్ నది. సహారా ఎడారి గుండి ప్రవహించే ఏకైక నది ఏంటిది? నైలు నది అన్నట్టు. నైలు నది నాగరికత అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. ఈజిప్ట్ నాగరికత ఎంతో ప్రాచీనమైనది. ఎన్నో వేల సంవత్సరాల నుండి నైల్ నది ద్వారా ఈజిప్ట్లో భూములు సాగు చేయబడుతున్నాయి. ఈజిప్ట్లో భూములు సాగు చేయబడుతున్నాయి అంటే దానికి కారణం నైలు నది. శీతోష్ణ స్థితి ఏంటిదంటే కర్కట రేఖ, మకర రేఖ మధ్యనున్న ప్రాంతంలో శీతోష్ణస్థితి వేడిగా ఉంటుంది. ప్రపంచంలో ఇది అత్యుష్ణ మండలం అంటాం. ఆయన రేఖలకు దక్షిణం, ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాల్లో వేసవికాలం, శీతాకాలం ఉంటుంది. వీటిని సమశీతోష్ణ ప్రాంతాలు అంటారు.
కర్కట రేఖ మకర రేఖలను ఆయన రేఖలు అంటారు. కర్కట రేఖ మకర రేఖను ఏమంటారు? ఆయన రేఖలు అంటారు. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే సహారా ఎడారి విస్తరించిన దేశాలు అల్జీరియా, చాద్, ఈజిప్ట్, లిబియా, మాలి, మరిటేనియా, మొరాకో, నైజర్, సూడాన్, ట్యూనీషియా. ఇవి ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆఫ్రికాలో బోబాబ్ వృక్షాలు కలవు. బోబాబ్ వృక్షాలు ఎక్కడ కలవంటే ఆఫ్రికాలో కలవు. ఆఫ్రికా దక్షిణ భాగంలో కలహారి అనే ఉష్ణమండల ఎడారి కలదు. ఈ టెక్స్ట్ బుక్లో బోబాబు వృక్షం ఉంటుంది. మన ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో 9th క్లాస్ ఆర్ 8th క్లాస్లో ఉంటుంది. ఆఫ్రికా దక్షిణ భాగంలో కలహారి అనే ఉష్ణమండల ఎడారి కలదు. ఈ ఎడారి గుండా ప్రయాణించే ఏకైక నది ఏంటిది? నైల్ నది. ఆఫ్రికా అనగానే నైల్ నది మంచిగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ గడ్డి భూములనే సవన్నాలు అంటారు. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఇది నచ్చినట్టయితే, ఈ టాపిక్ నచ్చినట్టయితే మీకు ఇంకే టాపిక్ కావాలో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.